హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రామారావు సార్. వెల్కమ్ టు శివ కాంపిటేటివ్ షార్ట్కట్స్. మనం ఇదివరకే ప్రీవియస్ క్లాస్లో చలనం దాని మీద వచ్చే ప్రాబ్లమ్స్ 9th క్లాస్లో వచ్చేటువంటి మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లమ్స్ అనేవి డిస్కస్ చేసుకోవడం జరిగింది. అలాగే ఈరోజు దాన్ని కంటిన్యూస్లో భాగంగా ఈరోజు గురుత్వాకర్షణ అనే టాపిక్లో భాగంగా మనకి ఇటీవల కాలంలో రైల్వే ఎన్టీపీసీ, గ్రూప్ డి, డిఎస్సి, లాస్ట్ టెట్ ఇవి చూసుకున్నట్లయితే ఈ 6 టాపిక్స్ మీద చాలా బిట్స్ అనేవి వచ్చాయి. ఏ బిట్ ఏ ప్రీవియస్లో వచ్చిందో కూడా చెప్తాను. వీటి మీద ఎక్కువ వాడు ఫోకస్ చేస్తున్నాడు. సో ఈ మెయిన్గా తీసుకున్నాం. సింపుల్గా దీని నిర్వచనాలు అవి కాకుండా అసలు దాని కాన్సెప్ట్ ఏంటని నేర్చుకున్నాం సింపుల్గా ఈరోజు. అందులోకి దీని టాపిక్ వైజ్గా చూసుకుంటే గురుత్వాకర్షణ అనే సిద్ధాంతం, దీని ఆధారంగానే విశ్వ గురుత్వాకర్షణ సిద్ధాంతం వచ్చింది. దాని యొక్క ప్రాముఖ్యత ఏమిటి, దీని ఆధారంగా గురుత్వ త్వరణం వచ్చింది. గురుత్వ త్వరణాన్ని మనం జీతో చూపిస్తాం జనరల్గా. ఆ జీ విలువలో మార్పులు అంటే మనకు జనరల్గా చూపిస్తారు. ధ్రువాల వద్ద జీ విలువ ఎలా ఉంటుంది, లేకపోతే భూ కేంద్రం వద్ద ఎలా ఉంటుంది, భూమధ్య రేఖ వద్ద జీ విలువ ఎలా ఉంటుంది, ఇలా ఉంటాయి కదా. మనకి ఈ టైప్ ఆఫ్ బిట్స్ చాలా దగ్గర అడిగాడు. అది కూడా నేను చెప్తాను. భారము, ద్రవ్యరాశి. భారం అన్న ద్రవ్యరాశి ఒకటేనా, లేకపోతే భారంకి ద్రవ్యరాశి తేడా ఏమైనా ఉందా, దానికోసం డిస్కస్ చేద్దాం. పీడనం, పాస్కల్ నియమం. పీడన ప్రమాణం పాస్కల్. సో పాస్కల్ యొక్క నియమం, పాస్కల్ నియమం కూడా ఉంటుందండి. పాస్కల్ నియమంకి వాడు మనకి ఇలా ఇవ్వడు. ఇప్పుడు ఆ రోజులు పోయండి, పీడనం యొక్క ప్రమాణం ఏంటి అలాగే మారిపోయి పాస్కల్ నియమం ఒక నియమం ఇస్తే అది ఏ నియమం అంటాడు. పాస్కల్ నియమం యొక్క ఎగ్జాంపుల్ ఏదైనా, లేకపోతే మనం సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నట్లయితే ఒక వెళ్తున్న బస్సు బ్రేక్తో ఆగింది, అది ఏ నియమం అని అడుగుతారు. సింపుల్. అది మనం జనరల్గా వాడు ఏమంటాడంటే మనకి ఎన్టీపీసీలో కానీ గ్రూప్ డీలో కానీ మన సిలబస్లో కూడా ఎలా ఉంటాడంటే లివింగ్ సైన్స్ అంటాడు, నిత్య జీవితంలో ఉపయోగించే సైన్స్ అంటాడు. వెళ్తున్న బస్సు ఆగడం అంటే మన మాటల్లోనే మాట్లాడుతాడు, అదే నియమం చెప్పమంటాడు అనమాట. ఇన్నాలాగా ఆ పీడనం యొక్క ప్రమాణం ఏమీ అది తినకూడదు. పీడనం పాస్కల్ నియమం. ఇప్పుడు వెళ్తున్న బస్సు చిన్న సింగిల్ అంటే తక్కువ పనితో మనం తక్కువ శక్తి ఉపయోగిస్తాం, ఎక్కువ పని జరుగుతుంది, అది పాస్కల్ నియమం. చిన్న బ్రేక్ వేస్తాం, దానికంటే పెద్ద బస్సు అనేది ఆగుతుంది. మనం చిన్న బ్రేక్ వేస్తే పెద్ద బస్సు అనేది ఆగుతుందంటే అది అలాంటివి పాస్కల్ నియమం. జనరల్గా జరిగే సిచ్యువేషన్ చెప్పుకుందాం. ఉత్ప్లవన బలం అంటే సింపుల్గా మన నిత్య జీవితంలో ఏం జరుగుతుందో అది కూడా ఎగ్జాంపుల్స్ అయితే చెప్పుకుందాం. అయితే వీటిపైన ఇంతకుముందు ప్రీవియస్ టెట్లో 2018 నుంచి 18 టెట్, నెక్స్ట్ డిఎస్సి 18 చాలాసార్లు ఈ గురుత్వాకర్షణ టాపిక్ మీద డిఎస్సిలో బిట్స్ ఇచ్చాడండి. నెక్స్ట్ ఈ పీడనం, పాస్కల్ నియమము, ఉత్ప్లవన బలము, జీ విలువలో మార్పులు అయితే డిఎస్సికి మెంబర్ ఆఫ్ టైమ్స్. ఈ పీడనము, పాస్కల్ నియమం అయితే గ్రూప్ డీకి చాలా టైమ్స్ ఇచ్చాడు. నెక్స్ట్ ఎన్టీపీసీ మీద ఉత్ప్లవన బలం, లాస్ట్ ఎన్టీపీసీలో ఉత్ప్లవన బలం పడిందండి. లాస్ట్ ఎన్టీపీసీలో చాలామంది తప్పేసారు, ఉత్ప్లవన బలం పడింది. వీటి కోసం ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు గురుత్వాకర్షణ సిద్ధాంతం అనే దాన్ని డిస్కస్ చేద్దాం. ఈ గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ముందుగా ఎవడంటే ప్రవేశపెట్టి న్యూటన్ మెంబర్ ఆఫ్ టైమ్స్ ఇచ్చాడండి. గురుత్వాకర్షణ సిద్ధాంతం ఇచ్చేసి ఆప్షన్స్లో ఇచ్చేస్తాడు. న్యూటనా, హెన్రీ కావెండిషా, ఇలా 4 పేర్లు ఇస్తాడు. దాన్ని ఎంచుకోవాలి. ఇదో బిట్ సింపుల్గా తీసుకోకండి, న్యూటన్ అనేది గుర్తుంచుకోండి. గురుత్వాకర్షణ సిద్ధాంతం గురువు గారు న్యూగా ఏదో ఒకటి చెప్తారు, అలా గుర్తుపెట్టుకోండి. న్యూటన్ గురుత్వాకర్షణ సిద్ధాంతం అది ఎలా గుర్తుపెట్టుకుంటారు అది మీ ఇష్టం. కానీ గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టింది ఎవరంటే, దానికోసం ప్రతిపాదించింది ఎవరైనా, దానికి ఆజీవి ఎవరైనా సరే న్యూటన్. సో గురుత్వాకర్షణ సిద్ధాంతం అనే టాపిక్ అసలు గురుత్వాకర్షణ అనే పదం ఎలా ఉపయోగించాడు న్యూటన్ అంటే, ఇప్పుడు భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతాడు. ఈ మార్గాన్ని సమవృత్తాకార చలనము, ఈ మార్గం ఏంటంటే సమవృత్తాకార చలనము అంటే భూమి చుట్టూ చంద్రుడట సమవృత్తాకారం అంటే ఇక్కడ ఏ డిస్టెన్స్ ఉంటుందో ఇక్కడ ఇదే డిస్టెన్స్ ఈ వృత్తాకార చలనంలోనే తిరుగుతాడు అని చెప్పే కోణంలో గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని అనే పదాన్ని ఉపయోగించింది న్యూటన్. ఎలా ఉపయోగించాడంటే సమవృత్తాకార చలనం అంటే గురుత్వాకర్షణ అంటే ఇక్కడ ఇది భూమి అనేది గురుత్వం అంటే ఇది కేంద్రం, ఈ కేంద్రం ఆకర్షణ అనమాట. గురుత్వ ఆకర్షణ ఎక్కడైనా సమానంగా అవుతుంది అనే ఆ కోణంలో గురుత్వాకర్షణ అది బలము, గురుత్వాకర్షణ సిద్ధాంతం అనే దాన్ని అక్కడ దానికి ఉన్నటువంటి పేరుని ఈ సమవృత్తాకారం ఎందుకు ఉందనేది తెలపడానికి ఈ గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారు అనమాట. ఎంత ప్రాముఖ్యత ఉంది కాబట్టి గురుత్వాకర్షణ సిద్ధాంతం కొనుక్కునేది ఎవడరా అని అడుగుతాడు, మనకి అదే అడుగుతాడు న్యూటన్. సింపుల్ అండి, అంతవరకు నేర్చుకోండి. నెక్స్ట్ దీని ప్రకారం చూసుకుంటే దీని తర్వాత వచ్చింది ఈ గురుత్వాకర్షణ సిద్ధాంతం ఎక్కడితో ఆగిపోదు కదా, దీన్ని విశ్వంలో కనిపెట్టాలి. ఈయన ఎక్కడితో ఆగిపోయింది, ఈ టాపిక్ అయిపోయింది. నెక్స్ట్ విశ్వంలో అయితే గురుత్వాకర్షణ సిద్ధాంతం ఎలా ఉంటుంది అని తెలపడానికి మనకి హెన్రీ కావెండిష్
హెన్రీ కావెండిష్ గారు దీనికే విశ్వ గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టింది. హెన్రీ కావెండిష్ విశ్వ గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టి, అంటే విశ్వంలో ఇక్కడ ఓన్లీ ఏంటన్నాడంటే ఈ భూమి జస్ట్ భూమికున్న చంద్రుడి గల థియరీ చెప్పడానికి మాత్రమే ఈ గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని మాత్రం ప్రతిపాదించాడు. ఈ విశ్వ గురుత్వాకర్షణ సిద్ధాంతం విశ్వంలో కొన్ని నియమాలు ఉంటాయి. విశ్వంలో అంటే ఏవైనా రావచ్చు. ఈ విశ్వంలో ఏ రెండు వస్తువుల మధ్యనే ఆకర్షణ బలం ఎంత ఉంటుంది, దాని యొక్క గురుత్వాకర్షణ బలం ఎంత ఉంటుంది వివరించే ప్రయత్నం చేసిన హెన్రీ కావెండిష్. అందులో కొన్ని నియమాలు మనకు 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో న్యూగా ఇచ్చాడండి. 5 పాయింట్లు ఇచ్చాడు. 4 పాయింట్లు ఖచ్చితంగా బిట్ వచ్చే ఏరియా ఆ 4 పాయింట్లలో ఖచ్చితంగా వస్తుంది అనమాట. ఓకే, విశ్వ గురుత్వాకర్షణ నియమంలో హెన్రీ కావెండిష్ దీన్ని విశ్వానికి తొలి గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని న్యూటన్ మనకి ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఏమని? భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నాడు అంటే దాని యొక్క ఆ గురుత్వాకర్షణ వల్ల భూమి యొక్క గురుత్వాకర్షణ చంద్రుడు అదే సమవృత్తాకారంలో తిరుగుతున్నాడు చెప్పడానికి ఈ గురుత్వాకర్షణ సిద్ధాంతం ఈయన విశ్వానికి అప్లై చేశాడండి. విశ్వానికి అప్లై చేసిన వాడు హెన్రీ. విశ్వానికి అప్లై చేసిన వాడు హెన్రీ ఏం చేశాడు? విశ్వానికి ఎలా అప్లై చేశాడంటే, భూమి మీద మనం నివసిస్తున్నాం, భూమి కూడా విశ్వంలో ఉంది, మనం కూడా విశ్వంలో ఉన్నాం. భూమి మీద మనం నివసిస్తున్నాం అంటే మనకు తెలుసు భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది అని అంటాం. భూమి తిరిగేటప్పుడు మనం పడిపోవచ్చు కదా అని మనం మాట్లాడుతున్నాం. అలా పడిపోకుండా ఉండడానికి మనం భూమిపైన ఎలా ఉంటున్నాము అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆయన తీసుకున్న ఉపయోగించిన సిద్ధాంతం విశ్వ గురుత్వాకర్షణ సిద్ధాంతం అండి. అందుకే మనల్ని భూమికి పరిమితం చేయడం అనే సిద్ధాంతాన్ని ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే 9th క్లాస్లో ఈ 4 స్పెసిఫిక్గా ఇవ్వడం జరిగింది న్యూ టెక్స్ట్ బుక్లో. ఖచ్చితంగా ఈ 4 ఒకటి ఇచ్చేసి ఇది హెన్రీ కావెండిష్ సంబంధించిందని ఒకటి ఎంచుకోండి అంటాడు, లేదా ఒకటి రాంగ్ ఇచ్చేసి కానిది ఎంచుకోండి అంటాడు. మనల్ని భూమికి పరిమితం చేయడం అనేది ఏదో ఇస్తాడు, అది కాదు. దీన్నే మనం అనుకుంటే మనం భూమిపై ఇలా నిల్చున్నామంటే కారణం ఏంటంటే విశ్వ గురుత్వాకర్షణ నియమం అని ఆయన ఉద్దేశం. చంద్రుడు భూమి చుట్టూ తిరగడం అనేది మనం చెప్పాం ఆల్రెడీ, గురుత్వాకర్షణ సిద్ధాంతం నియమంలో ఆయన చెప్పారు. నెక్స్ట్ గ్రహాల చుట్టూ తిరగడం. గ్రహాలు సూర్యుని చుట్టూ తిరగడం అండి. సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతాయి, అది మనకు తెలుసు. సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతున్నాయని కారణం ఏంటంటే సూర్యుని దగ్గర ఒక ఆకర్షణ బలం అనేది ఉంది. అది విశ్వానికి అప్లై చేస్తే ఈ గ్రహాలను చంద్రుడైన భూమి చుట్టూ ఎలా తిరుగుతున్నాడో సూర్యుని చుట్టూ గ్రహాలు ఎలా తిరుగుతున్నాయని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ విశ్వ గురుత్వాకర్షణ నియమం అనే దాన్ని హెన్రీ కావెండిష్ అనేది తీసుకున్నారు. సూర్యుడు చంద్రుడు వల్ల ఏర్పడే ఆటుపోట్లు, సూర్యుడు చంద్రుడు వల్ల మనకి సముద్రం టైంలో మనకి అమావాస్య రోజుల్లో ఆటుపోట్లు అనేవి ఏర్పడతాయి కదా, వాటి కోసం కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి విశ్వ గురుత్వాకర్షణ నియమం అనేది ప్రాముఖ్యతను ఎక్స్ప్లెయిన్ చేసింది ఎవరంటే హెన్రీ కావెండిష్. ఈ 4 కంపల్సరీ ఈసారి బిట్ ఎన్ని షిఫ్ట్లు ఉంటే అన్ని షిఫ్ట్లో 4 షిఫ్ట్లోనే ఈ బిట్ అయితే ఒక్కొక్క షిఫ్ట్లో ఒక్కొక్క బిట్ అడిగే అవకాశం ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్ మళ్ళీ చెప్తున్నాను, మనల్ని భూమికి పరిమితం చేయడం అనేది ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరైనా ఇవ్వచ్చు, లేదంటే హెన్రీ కావెండిష్ ప్రతిపాదించిన వాటిలో ఈ క్రింద వాళ్ళు ఏది కాదనేసి 3 ఇచ్చి సోదాన్ని రాంగ్ ఇవ్వచ్చు. కంపల్సరీ బిట్ అయితే వచ్చే అవకాశం డిఎస్సిలో కానీ ఎన్టీపీసీలో కానీ గ్రూప్ డీలో కానీ వచ్చే అవకాశం అయితే ఉంది. మోస్ట్లీ ఇంపార్టెంట్ అండి ఈ విషయం. ఓకే, నెక్స్ట్ టాపిక్ నెక్స్ట్ టాపిక్ అండి గురుత్వ త్వరణం. గురుత్వ త్వరణం అంటే ఆడిచ్చిన టాపిక్ ఇలాగ ఇస్తాడండి. స్వేచ్ఛాపతన వస్తువు పైన భూమి కలిగించే త్వరణాన్ని గురుత్వ త్వరణం అంటాడు. తొలి గురుత్వ ఆకర్షణ, ఇప్పుడు గురుత్వ త్వరణం. స్వేచ్ఛాపతన వస్తువు, స్వేచ్ఛ అంటే ఇలాగా పడుతున్న వస్తువు, దానికి ఎటువంటి దాని బాహ్య బలం లేకుండా స్వేచ్ఛగా ఉంది. స్వేచ్ఛాపతన వస్తువు పైన భూమి కలిగించే త్వరణం, భూమి తన గురుత్వాకర్షణ బలం వల్ల కిందకి లాగే త్వరణాన్ని గురుత్వ త్వరణం అంటారు. దీన్ని జీతో చూపిస్తారండి, దీన్ని జీతో చూపిస్తారు. అయితే ఈ గురుత్వ త్వరణం అనేది గురుత్వ త్వరణం ఎప్పుడు వస్తువు యొక్క ద్రవ్యరాశి పైన ఆధారపడదు. గురుత్వ త్వరణం అనేది వస్తువు ద్రవ్యరాశి పైన ఆధారపడదు. ఈ పాయింట్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. గురుత్వ త్వరణం అనేది ద్రవ్యరాశి పైన ఆధారపడదు. ఇది చెప్పింది ఎవరంటే మనకి గెలీలియో. అంటే మనకు డౌట్ రావచ్చు,
అంటే ద్రవ్యరాశి పైన ఆధారపడకపోవడం అంటే ఆడేటన్నాడంటే ఈయనట పిజా గోపురం పై నుంచి రెండు వేరు బరువులు గల వస్తువుల్ని ఒకేసారి విడిచిపెట్టేటప్పుడు ఆయన లెక్కలో ఏంటంటే రెండు కూడా ఒకే టైంలో భూమి చేరాలి. సపోజ్ మనము మన దృష్టిలో ఏంటి, ఒక ఐరన్ బంతిని కానీ ఒక దూది బంపుని కానీ రెండు వదిలితే ముందు ఐరన్ బంతి కింద పడిపోతే దూది బంపు తర్వాత పడుతుంది. కానీ ఆయన ఏమన్నాడంటే ఇది ఎలా ఎక్స్ప్లెయిన్ చేశాడంటే ద్రవ్యరాశి పైన ఆధారపడదు అనేసి, పిజా గోపురం పై నుంచి గాలి అనేది నిరోధక బలంగా పనిచేయని సమయంలో అంటే గాలి కూడా నిరోధక బలంగా పనిచేస్తుందా అని అంటే, మనం ఒకేసారి ట్రైన్ ట్రాక్ పక్కన నిల్చునేటప్పుడు ట్రైన్ వెళ్ళేటప్పుడు మనకు గాలి చాలా ఫోర్స్గా వెళ్తుంది. అంటే అక్కడ గాలి అనేది ఎంతగానో నిరోధాన్ని కలిగిస్తుంది, మనల్ని బయటకు ముందుకు తోస్తుంది, వెనక్కి నెడుతుంది. అంటే గాలికి అయితే ఆ బలం ఉంది. ఆ బలంగా పనిచేయని సమయంలో, గాలి అనేది నిరోధక బలంగా పనిచేయని సమయంలో ఈ రెండు వస్తువులు కానీ గోపురం పైన చూస్తే ఒకే సమయంలో భూమిని చేరుతాయి. అందుకని గురుత్వాకర్షణ అనేది ద్రవ్యరాశిపైన ఆధారపడదు అని ఎక్స్ప్లెయిన్ చేసిన శాస్త్రవేత్త ఎవరంటే గెలీలియో. శాస్త్రవేత్తలు మైండ్ పెట్టి మరీ ఆలోచిస్తారనమాట. ఇక ఆడిచ్చేది ఏంటంటే గురుత్వాకర్షణ అనేది ద్రవ్యరాశిపైన ఆధారపడదని ఇచ్చేసి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది ఎవరు, న్యూటను, హెన్రీ కావెండిస్, గెలీలియోనే ఇస్తాడు. మనకు కన్ఫ్యూజ్ అయిపోతాం. గురుత్వాకర్షణ అనేది ద్రవ్యరాశి పైన ఆధారపడదు. యాక్చువల్గా అయితే మన థియరీ ప్రకారం అయితే ఆధారపడుతుంది. మనం అయితే ఒక పెద్ద బండరాయి తీసుకున్నాము, దూది ప్యాకెట్ తీసుకున్నాము, అలాగే బండరాయి కింద పడిపోద్ది కదా అనే దృష్టి మనకు ఉంటుంది. ఆయన గాలి అనేది నిరోధక బలంగా పనిచేయని సమయంలో చూశాడు. కాబట్టి గెలీలియో దీన్ని కనిపెట్టింది అంటే గెలీలియో ఇది కూడా గుర్తుంచుకోండి. ఓకే అండి. ఇప్పుడు మనము దీన్ని ఏంటంటే గురుత్వ త్వరణాన్ని జీతో సూచిస్తాం. జీ విలువ మనకు అందరికీ తెలుసు. జీ విలువ 9.8. మనం ఎప్పుడు తీసుకున్న 9.8 న్యూటన్స్గా తీసుకుంటాం. ఇప్పుడు కూడా జీ విలువ సరే 9.8 ఓకే. జీ విలువ 9.8 మీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్ అండి. ఎందుకంటే త్వరణం కాబట్టి మీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్ వచ్చింది. జీ విలువ 9.8. ఇది ఎలా వచ్చింది ఏంటి వచ్చిందని అడగడండి. అడిగితే జీవిలు అడుగుతాడు, లేకపోతే లెక్కల్లో అడుగుతాడు. మనకి తర్వాత లెక్కలు వస్తాయి, ఆ లెక్కల్లో జీవిలు మనం ప్రతిక్షేపించాల్సి వస్తుంది, అక్కడ అడుగుతాడు. దీనికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ గురుత్వ త్వరణం అనేది జీవిలు అనేది మనకు చాలాసార్లు అడిగిన పాయింట్లు ఏంటంటే ధ్రువాల వద్ద ఎలా ఉంటుంది, భూమధ్య రేఖ వద్ద ఎలా ఉంటుంది అనే టాపిక్ ఎక్కువ అడుగుతాడు అనమాట. జీ విలువ ధ్రువాల వద్ద, జీ విలువ భూమధ్య రేఖ వద్ద. అలాగే నెక్స్ట్ ఇంకేంటి అడుగుతాడంటే జీ విలువ కనిపిస్తుంది, భూమి నుంచి లోతుకు పోయే కొద్ది, అలాగే భూమి నుంచి పైకి పోయే కొద్ది. ఇలా అడుగుతాడండి. సింపుల్గా మనకి వాడు ఇస్తాడు ఆప్షన్స్లో. జీవుల ధ్రువాల వద్ద తగ్గుతుంది, ధ్రువాల వద్ద గరిష్టము లేదా కనిష్టము, జీ విలువ భూమి నుంచి లోతుకు పోయే కొలది గరిష్టము, జీ విలువ భూమి నుంచి పైకి పోయే కొలది కనిష్టము, అలాగే ఆప్షన్స్ ఇస్తాడండి. మనం గరిష్టమా కనిష్టమా అని తెలియక సతమతం అయిపోతాం. మీరు సింపుల్ అండి, మనకు జనరల్గా వృత్తం అయితే తెలుసు. వృత్తంలో మనం దీన్ని ఏమనుకుంటామంటే ఇక్కడ నుంచి వృత్త వ్యాసార్థం 6. సింపుల్గా మనం గుర్తుంచుకోవాల్సింది 6 అనేది జీకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్స్ అండి, జీకి వ్యతిరేకం అండి. 6 ఎక్కువైతే జీ తక్కువ, ఆర్ తక్కువ అయితే జీ ఎక్కువ. ఇక్కడ 6 పెద్దది ఉంటుంది, ఇక్కడ 6. ఇక్కడికి వచ్చేసరికి 6 కొద్ది చిన్నది, ఇక్కడికి వచ్చేసరికి 6 ఇంకా చిన్నది, ఇక్కడికి వచ్చేసరికి ఇంకా 6 చిన్నది, ఇక్కడికి వచ్చేసరికి 6. అంటే ధ్రువాల వద్ద 6 తక్కువ, 6 తగ్గిందంటే జీ ఎక్కువ. అర్థమవుతుంది కదా. 6 ఇక్కడ ఎక్కువ, ఇంకా ఇక్కడ కొద్ది తక్కువ అనమాట, ఎందుకంటే ఇక్కడ కట్ అవుతుంది కాబట్టి. ఇక్కడ 6 ఇంకా తక్కువ, ఇంకా దీనికంటే తక్కువ, ఇక్కడికి వచ్చేసరికి 6 ఇంకా చాలా తక్కువ. సో ఇప్పుడు ధ్రువాల వైపు వెళ్ళే కొద్ది జీ విలువ అన్నాడు. ధ్రువాల వద్ద జీ విలువ ఇప్పుడు 6 తక్కువ కదా, జీ ఏటో వద్ది ఎక్కువ వద్ది. ధ్రువాల వద్ద జీ విలువ గరిష్టం.
అంతే, సింపుల్ అండి. ఆర్ పెరిగితే జీ తగ్గుతుంది. అదే జీ విలువ భూమధ్య రేఖ వద్ద, భూమధ్య రేఖ ఆర్ పెద్దదండి, అప్పుడు జీ ఏంటి కనిష్టం. ఓకేనా. జీ విలువ భూమి నుంచి లోతుకు పోయే కొలది, ఇది భూమి అనుకోండి, లోతుకు పోతుంది ఇలాగా. అంటే లోతుకు పోతుంది ఎక్కడికి వస్తుంది, ధ్రువాల వద్దకు వస్తుంది. ధ్రువాల వద్ద జీ విలువ ఎలా ఉంటుంది, గరిష్టం. ఎందుకంటే ఆర్ తగ్గుతుంది, ఇక్కడ జీ పెరుగుతుంది. ఆర్ వద్ద జీ ఇక్కడ జీ విలువ గరిష్టం. భూమి నుంచి పైకి పోయే కొలది, ఎక్కడి నుంచి ఇటు పెరిగింది అనుకోండి, పైకి వెళ్తుంది. ఇప్పుడు కూడా ఎటు వెళ్తుంది, ధ్రువాల వైపు వెళ్తుంది. ధ్రువాల వైపు జీ విలువ ఎలా ఉంటుంది, గరిష్టం. సో ఇక్కడండి అందరూ తప్పు పెడతారు. వాడు ఇవే ఆప్షన్లు ఇస్తాడు, ఇందులో ఈ రెండింటిలో ఎక్కడో తప్పు ఇస్తాడు. కానీ ఇక్కడ ఏది చేస్తే మనం ఇక్కడ ఫోకస్ వెళ్తుంది. జీ విలువ భూమి నుంచి లోతుకు పోయగలది గరిష్టం అన్నాడు, జీ విలువ భూమి నుంచి పైకి పోయేది కూడా గరిష్టం అన్నాడు. కాబట్టి ఈ రెండింటిలో ఎక్కడో తప్పు ఉంటుంది, ఈ రెండింటిలో ఆప్షన్లు పెట్టుకుని వస్తాం మనం. ఈ రెండు కూడా భూమి నుంచి లోతుకు పోయినా సరే, భూమి నుంచి పైకి పోయినా సరే జీ విలువ గరిష్టం. నెక్స్ట్ జీ విలువ ధ్రువాల వద్ద గరిష్టం. మనకు సింపుల్గా చెప్పాను అలాగా, ఆరు తగ్గిందా జీ పెరుగుతుందండి, అదే కాన్సెప్ట్. ఓకేనండి. మరో చిన్న టాపిక్, భారము ద్రవ్యరాశి. వీటికి మనం జనరల్గా ఉపయోగిస్తే రెండింటికి ఒకటే అనుకుంటాం. అసలు ఈ రెండు ఒకటేనా. భారం అంటే ద్రవ్యరాశి తేడా ఉందండి. భారం అంటే బరువు, ద్రవ్యరాశి అంటే వస్తువు యొక్క ఘనపరిమాణం, వస్తువు యొక్క పరిమాణాన్ని ద్రవ్యరాశి అంటాము. భారం అంటే వస్తువు యొక్క బరువునే భారం అంటుంది. సింపుల్గా అంతే, మనం ఏ నిర్వచనాలు కూడా అవసరం లేదు. భారం భారం ఇది ద్రవ్యరాశి. భారానికి భారం యొక్క ఎస్ఐ ప్రమాణాలు న్యూటన్లు అండి, లేదా కేజీ వెయిట్ అంటాం. వాట్ అనుకోకండి, వెయిట్, ఇది వెయిట్. దీన్ని డబ్ల్యూటీతోనే చూపిస్తారు. భారానికి ఎస్ఐ ప్రమాణం న్యూటన్లు, అలాగే సిజిఎస్ ప్రమాణాలు డైన్లు అండి, లేదా గ్రామ్ వెయిట్. సింపుల్ అండి. ఈ రెండింటిలో జస్ట్ తేడా తెలుసుకుంటే చాలు. వాడు తేడా మాత్రం అడుగుతాడు, అడిగితే ప్రమాణాలు అడుగుతాడు. భారం ద్రవ్యరాశి, భారం అంటే బరువు, ద్రవ్యరాశి అంటే ఆ వస్తువు యొక్క పరిమాణం అనమాట. బరువు అంటే ఇప్పుడు ఇది ఒక ఐరన్ రాడ్ ఉంది, ఇది కేజీ అనుకోండి, దీని యొక్క భారం. దీని యొక్క ద్రవ్యరాశి ఇది ఎంత ఉందో అది దాని పరిమాణాన్ని ద్రవ్యరాశి అంటాం. సింపుల్. ఓకే, భారము ద్రవ్యరాశి కదా. ఈ భారం కోసం ఒకసారి డిస్కస్ చేసుకుంటే మనకి ఎక్కువగా మోస్ట్లీ మనకి ఇంతకుముందు 6th క్లాస్లో ఉండేది, 6th 7th క్లాస్లో ఉండేది పాత టెక్స్ట్ బుక్లో. ఇప్పుడుకోసం 9th క్లాస్లో పెట్టాడు. భారం అనేది భూమిపై ఎంత భారం ఉంటే చంద్రునిపై ఎంత భారం ఉంటాడు. అది చాలాసార్లు చిన్న టాపికే కానీ మనకు తెలిసిన టాపిక్ కానీ కన్ఫ్యూజ్ పడతాం. అయితే భూమిపైన ఒక వ్యక్తి భూమిపైన ఉన్నటువంటి భారము చంద్రునిపైకి వెళ్తే ఎలా ఉంటుంది, అప్పుడు భూమిపైన భారము ఈజ్ ఈక్వల్స్ టు భూమిపైన భారము ఈక్వల్స్ టు చంద్రుని పైన భారము ఇంటూ 6 రెట్లు అండి, 6 రెట్లు ఉంటుందండి. ఓకే, భూమిపైన భారం వేసుకోవచ్చు, ఇవన్నీ అవసరం లేదు. ఒక వ్యక్తి భూమిపైన 60 కేజీలు ఉన్నాడు అనుకోండి, చంద్రునిపై వెళ్ళేసరికి బై 6 అంటే అక్కడికి వెళ్ళేసరికి ఎంత అవుతుంది, 10 కేజీస్ అవుతాడు. సింపుల్. అంటే మనం ఇక్కడ ఎన్ని కేజీలు ఉన్నామో అని 6, ఎక్కడ 90 కేజీలు ఉన్నాం అనుకోండి, బై 6 చంద్రునిపైకి వెళ్తే తగ్గిపోతారు, అక్కడ తగ్గిపోతారు అంతే. చంద్రునిపైన ఆ అబ్బాయి 30 కేజీలు ఉన్నాడు అనుకోండి, భూమిపైకి వచ్చేసరికి ఎంత అవుతాడంటే ఇంటూ 6 180 కేజీలు అవుతాడు. అంటే చంద్రుని పైన భారం అనేది 6 రెట్లు తగ్గిపోద్ది భూమిపై ఉండే కంటే. అది సింపుల్. ఆడిచ్చిన క్వశ్చన్ ఇవ్వాలనుకుంటే డిఎస్సిలో ఎక్కువ ఇస్తాడంటే హెచ్జిటి వాళ్ళకి ఇస్తే చంద్రుని పైన ఒక వస్తువు బరువు అన్న భారం ఒకటేనండి. బరువు 90 కేజీలు ఉంది, భూమిపైకి వచ్చేటట్టుగా ఆ అబ్బాయి యొక్క బరువు ఎంత అవుతుందని అంటాడు. వచ్చేసరికి 90 × 6 540 కేజీలు ఉంటాడు. అంతే, సింపుల్ అక్కడ టాపిక్. ఓకే, నెక్స్ట్ టాపిక్ పీడనం. పీడనం అంటే మన సింపుల్గా అయితే ప్రమాణ వస్తువుపై పనిచేసేటువంటి లంబంగా పనిచేసే వస్తువు యొక్క ఒత్తిడినే పీడనం అంటారు, అవన్నీ చెప్తారు. అవి కాదండి. పీడనం వచ్చేసరికి మనం సింపుల్గా వేసుకుంటే
వస్తువు యొక్క ఆధారం అనేది ఎంత ఎక్కువగా ఉంటే అంత తక్కువ పీడనం దీని మీద పడుతుంది అనమాట. అంత తక్కువ. ఇప్పుడు ఇలా ఉందనుకోండి, ఇలా ఉండి దీంట్లో వాటర్ పెడితే దీనికి ఈ వచ్చేసరికి ఈ కర్ర వచ్చేసరికి దీనికి చాలా ఒత్తిడి పడిపోతుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ వచ్చేసరికి ఇది సన్నము, దీని భారం అంతా ఈ బరువు అంతా వచ్చేసరికి ఇది కాయాలి. సో ఇది నిలబడదు అనమాట. అదే ఈ పీడనానికి ఇక్కడికి వచ్చేసరికి ఇలా ఒక వాటర్లో తీసుకోమనుకోండి, ఇది ఎంతసేపు అయినా సరే దీని మీద నిల్చోగలదు. ఎందుకంటే దీని యొక్క ఆధార వైశాల్యం అనేది పెరుగుతుంది అనమాట. ఆడు సింపుల్గా ఇస్తాడు, ఆధార వైశాల్యం ఎక్కువగా ఉన్నదానికి పీడనం ఎక్కువ, ఆధార వైశాల్యం తక్కువ ఉన్నదానికి పీడనం ఎక్కువ అని అడుగుతాడు. ఆధార వైశాల్యం ఎక్కువ ఉన్నదానికి పీడనం తక్కువ, ఆధార వైశాల్యం ఎక్కువ దేనికి ఉందో దానికి పీడనం తక్కువ. పీడనం ఎందుకంటే దాని అంత ఒత్తిడి కలిగించదు. ఎందుకంటే ఇక్కడ ఒత్తిడిని ఇవన్నీ సర్దుకోవు, ఇక్కడ ఒత్తిడిని ఇవన్నీ సర్దుకుంటాయి. సో దానికి తక్కువ అనమాట. సింపుల్ అండి. పీడనానికి ప్రమాణం పాస్కల్ అండి. సో దీని తర్వాత వచ్చేసి పాస్కల్ నియమం. సింపుల్, మన నియమాలన్నీ నేర్చుకోగలరు. దాని యొక్క కాన్సెప్ట్ పాస్కల్ నియమం. నెక్స్ట్ దీనికి వచ్చేసరికి పాస్కల్ నియమం. పాస్కల్ నియమం అంటే ఏంటంటే సింపుల్గా చెప్పుకోవాలనుకుంటే తక్కువ శక్తిని ఉపయోగించి ఎక్కువ పని జరగడం. మనం జనరల్గా చెప్పుకున్నట్లయితే పల్లెటూరులో ఉన్నటువంటి తాటికొళ్ళు ఆ కవ్వు ఉంటాయి కదా, ఆ కుండకి మనం ఒక రాయితో కొట్టామనుకోండి, ఆ కొట్టగాన ఇప్పుడు ఇది ఉందను కుండ, మనం ఇక్కడ రాయితో కొట్టగాన మనం కొట్టేది ఇక్కడే, కానీ అది ఇటులో పొగులు ఇస్తుంది అనమాట. మనం సింపుల్గా ఇక్కడ రాయి కొట్టగానే దీనికి చుట్టూ ఎంత పని జరిగింది అనమాట. ఇటు పని జరిగింది అంటే తక్కువ బలాన్ని ఉపయోగించి ఎక్కువ పని జరగడం. ఇంకా మనం నిత్య జీవితంలో జరిగేది ఏంటంటే మనం ఒక కారు బైకు తీసుకెళ్తున్నాము. కారు సింపుల్గా చిన్న బ్రేక్ ఉంటుంది దానికి, ఆ చిన్న బ్రేక్ మీద మనం తక్కువ శక్తిని ఉపయోగిస్తాం. కానీ ఇంత పెద్ద కారు అనేది అవుతుంది. అంటే మన జనరల్ కారు ఆపాలంటే చాలా శక్తి అవసరం. సరే బ్రేక్ వల్ల ఏటవుతుందంటే కారు మొత్తం ఆగుతుంది. దాన్ని హైడ్రాలిక్స్ బ్రేక్స్ అంటారు అనమాట. అలాగ అవుతుందంటే అంటే తక్కువ మన శక్తిని ఉపయోగిస్తాము, తక్కువ శక్తి ఎక్కువ పని జరగడం. అది కాన్సెప్ట్. పాస్కల్ నియమం ఏంటంటే ఏదైనా అవ్వచ్చు. అక్కడ మనం తక్కువ శక్తిని ఉపయోగించుకొని ఎక్కువ పని జరుగుతుంది అనమాట. అది పాస్కల్ నియమం. నెక్స్ట్ ఉత్ప్లవన నియమం. ఇందులో లాస్ట్ టాపిక్ అండి, ఉత్ప్లవన నియమం అంటే జనరల్గా ఎక్కడ ఉపయోగిస్తారంటే మనం చూడండి, చెరువులోనైనా లేకపోతే వాటర్ పట్టేటప్పుడైనా ఒక పెద్ద బావి నుంచి వాటర్ తీస్తున్నాం అనుకోండి, మనం ఒక బకెట్ పెట్టేసి మరి తీసామనుకోండి, ఆ బకెట్ వాటర్ ఉన్నంతసేపు బకెట్ నీట్గా వచ్చేస్తుంది. వన్స్ ఆ వాటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు మాత్రం బరువు అయిపోతుంది ఆ బకెట్. అంటే మీకు ఎలా చెప్పాలంటే ఒక సరస్సులో ఎక్కడ తీసాం, ఒక వాటర్ తీస్తున్నాం అనుకోండి, ఇలా బకెట్ ముంచేసి ఆ నీటిలో ఉన్నంతసేపు ఆ వాటర్ అనేది ఆ యొక్క పాత్ర మనం తీసేటప్పుడు ఫ్రీగానే వస్తుంది, బరువు ఏమి అనిపించదు. వన్స్ ఆ నీటి యొక్క సాంద్రత, ఎప్పుడైతే నీటి నుంచి బయటకు ఎప్పుడైతే వచ్చిందో బరువు పెరిగిపోద్ది. మనం 2 చేతులు ఉపయోగించి తీయాలి. అక్కడ ఉపయోగించే ఆ బలమే ఉత్ప్లవన బలం. అంటే ఏంటంటే నీటి యొక్క ఊర్ధ్వ బలం అనమాట. అది నీటి నుంచి పైకి పనిచేసే బలం ఉత్ప్లవన బలం. వాడు సింపుల్గా అడుగుతాడు, ఒక వ్యక్తి సరస్సులో నుంచి వాటర్ తీసేటప్పుడు నీటిలో ఉన్నంతసేపు ఫ్రీగా వెళ్ళింది, నీటి నుంచి బయటకు వచ్చి తీయడం కష్టం అయ్యింది, అదే నియమం కింద వస్తుంది. అది ఉత్ప్లవన నియమం. ఎలాంటి వేవ్ జరిగినా అంటే అదే సాంద్రత నీటిలో ఏ వస్తువు ఉంచా సరే అదే సాంద్రతకి వెళ్ళి తీస్తున్నప్పుడు దాన్ని పైకి నెట్టుతుంది. అదే బయటకు వచ్చిన తర్వాత వన్స్ నీటి నుంచి బయటకు వచ్చేసరికి మనం చాలా బలం ఉపయోగించాల్సి వస్తుంది. ఆ నియమే ఉత్ప్లవన నియమం. ఓకే అండి, ఈ 5 టాపిక్లు సింపుల్గానే నేర్చుకుంటేనే మనకి యూజ్ అవుతాయి. అందుకే సింపుల్గానే చెప్పాను, నిర్వచనాల దగ్గర చెప్పలేదు. అందుకనే అయితే థ్యాంక్ యూ ఫర్ ఆల్. ఒకవేళ ఏమైనా వీడియో నేస్తే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.